ఫ్రెండ్స్, ఇవాళ మనం ద వార్ బిట్వీన్ ల్యాండ్ అండ్ ద సీ, సముద్రానికి నేలకి మధ్య యుద్ధం. అంటే నిజంగా నేల నీళ్లు కొట్టుకుంటాయని కాదు, సముద్రపు జీవులు నేల జీవులు, అదే మనుషుల మధ్య గొడవ. మూవీ స్టార్ట్ అవగానే పెద్ద వర్షం, కాకపోతే వాన అంటే నీళ్లు కాదు, చెత్త వానలో పడినట్టు బుడుబుడు పడుతుంటది. ప్రపంచమంతా ఇలా చెత్త వాన పడుతూనే ఉంటది. దేవదూతలందరూ కోప్పడి నానా కష్టాలు పడి భూమిని ఇంత అద్భుతంగా ఇస్తే చెత్త చేశారని చెప్పడానికి ట్రక్కుల నిండా చెత్త తీసుకొచ్చి పైనుంచి మన మీద పడేసినట్టు ఫుల్ చెత్తే. ఇప్పుడు రోడ్డు మీద అలా వెళ్తున్నా ఒక ఆవిడ వాళ్ళ కూతుర్ని చూస్తాం. బండి అలా పోతూ ఉంటది, చెత్తగా పడుతూ ఉంటది. ఈవిడ భయపడిపోయి హస్బెండ్ కాదు ఎక్స్ హస్బెండ్ ఫోన్ చేస్తుంది. వాడేమో వెంటనే బిల్డింగ్ దగ్గరకు వచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఈవిడ కొంచెం దగ్గర దాకా వచ్చాక బండి ఆపి వాళ్ళ కూతురుతో నువ్వు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లి బిల్డింగ్ దాకా వెళ్ళిపోవమ్మా అని చెప్పి అంటుంది. ఈ పాప ఏమో నువ్వేంటి మమ్మీ నాకంటే ముందు ఈ లోపు కాదేసుకుని వచ్చేస్తావా అంటే, ఈవిడ అదంతా నాకు తెలీదు, కావులు అయితే సేఫ్ గా బిల్డింగ్ దాకా వెళ్ళొచ్చు, కానీ నువ్వైతే రిస్క్ తీసుకొని నీ మీద ఎంత చెత్త పడినా పడలేదు, బిల్డింగ్ దగ్గర పరిగెత్తుకుంటానే పోవాలని చెప్పి అంటది. డెఫినెట్లీ అదే చేస్తా మమ్మీ అని చెప్పి అలాగే ఈవిడ బయటకు వచ్చి వాళ్ళ డాడీ దాకా వెళ్తూ ఉంటది. సడన్ గా చూస్తే పైనుంచి ఒక యాంకర్ అంటే ఆడియో ఫంక్షన్ యాంకర్ కాదు, పెద్ద షిప్లు కాస్తారు కదా, వచ్చి మీద పడిపోబోతుంది. అప్పుడే వీళ్ళ డాడీ సడన్ గా పక్కకు లాగేస్తాడు. కట్ చేస్తే ఇంకా సేపటికి వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది. పాపతో పాటు బయటకు డైరెక్ట్ గా రావచ్చు కదా, ఇంతసేపు బండిలో వెయిట్ చేసి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇలా కూతురు బయటకు వెళ్ళి ఓకే బానే వెళ్ళొచ్చు అని ప్రాబ్లం లేదని తెలుసుకున్నప్పుడు వచ్చిందా. టెస్ట్ చేసినట్టుంది. ఇప్పుడైతే ఇలా ముగ్గురు కలిసి బిల్డింగ్ లోపల పోతారు. వరల్డ్ వైజ్ గా మొత్తం ఇదే అయి ఉంటది. అథారిటీస్, మిలిటరీ వాళ్ళు, వెదర్ రిపోర్ట్ వాళ్ళు, ఎవరికి అసలు ఏమైందో తెలియదు. ప్రపంచం అంతా చెత్త కుప్పలాగా అయిపోయింది. సముద్రంలో ఉండాల్సిన వస్తువులు అంటే మనం సముద్రంలో రకరకాల వస్తువులు పడేసాం కదా, షిప్పులు, టైటానిక్ షిప్ బయటకు వచ్చి ఉంటది, అది కూడా పైనుంచి కింద పడింది రండి. సో మొత్తం మీద ఏంటది, భూమి మీద ఉన్న చెత్త కాదు, సముద్రంలో మనుషులు పడేసిన చెత్త మళ్ళీ వచ్చి భూమి మీద పడింది. టన్నులు గంటలు పడేసి ఉంటాం, మనకు ఐడియా కూడా లేదు, అంత పడేసాం. కట్ చేస్తే అసలు ఏంటిది, ఏం జరిగింది ఇక్కడ, ఇదంతా ఎలా స్టార్ట్ అయిందనే పాయింట్ చూస్తాం. కొన్ని రోజుల క్రితం చేపలు పడడానికి కొంతమంది షిప్ వేసుకుని పోయి ఉంటుంది. న్యూయార్క్ చుట్టుపక్కల సముద్రంలో తిరుగుతున్నది. భయంకరమైన పెంటంతా న్యూయార్క్ లోనే కదా అయ్యేది. అమెరికా వాళ్ళు ఏలు పెట్టి గెలకపోతే ఏం అవ్వదు కదా. చేపలు పట్టుకోవడానికి అలా వెళ్తారు వాళ్ళు, అలా చేపలు పడతారు. వాటితో పాటు సముద్రపు జీవి ఏదో కూడా వాళ్ళ వల్ల పడిద్ది. కట్ చేస్తే క్లే గాడిని చూస్తాం. క్లే గాడ్ ఎవడు, స్టార్టింగ్ లో చూసాం కదా వాళ్ళ కూతురుని కాపాడుతున్నాడు, వాడే క్లేకి ఒక అసైన్మెంట్ వచ్చింది. సముద్రంలో ఏడో ప్లేస్ లో మనుషులు చేసే పెంటే షిప్ లో ఆయిల్ పోతా ఉంటే అదంతా లీక్ అయిపోయి సముద్రంలో పడిపోయింది. దెబ్బకి ఆయిల్ అయిపోయింది, దాన్ని తీసేయాలి. సో వీడు వాళ్ళ కూతుర్ని వాళ్ళ మమ్మీ దగ్గర అంటే ఎక్స్ వైఫ్ దగ్గర డ్రాప్ చేసేసి గవర్నమెంట్ ఏజెంట్ మిలిటరీ వాళ్ళంతా వస్తారు. వాళ్ళతో పాటు సముద్రం తొడవడానికి ఆయిల్ తీయడానికి పోయి ఉంటాడు. వీళ్ళంతా యాక్చువల్లీ ఒక సీక్రెట్ బేస్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్తే ఏముంటది చూసాం కదా, చేపలతో పాటు సముద్రపు జీవిని పట్టేసుకున్నారు. ఆ జీవి చచ్చిపోయి అక్కడ పడి ఉంటది పాపం. చేపలు పట్టుకోడానికి వచ్చా కదా పనికి మాలను దాన్ని చంపేశారు. వాళ్ళు చంపేయడమే కాకుండా దాన్ని చంపేసి ఫోటో తీసి ఫేస్బుక్ లోను OLX లోను పెట్టి దీన్ని అమ్ముతున్నాం అని చెప్పి పెట్టారు. గవర్నమెంట్ వాళ్ళు ఏంది ఏదో జరుగుతుందని చెప్పి అర్థమైపోయి వెంటనే తెచ్చేసుకున్నారు. అడుగుతారు అసలు దీన్ని మనం ఏం చేస్తాం సార్ అంటే మిలిటరీ హెడ్ వచ్చి చెప్తాడు, ఏం చేసేది ఏంది, ₹2 యాదవులు ఎంత డబ్బులు తీసుకున్నాం అనుకుంటున్నాం మన దగ్గర ఇది తీయడానికి. సో మనం దీన్ని తీసుకుపోయి ఎక్స్పెరిమెంట్లు చేయబోతున్నాం. ఎప్పుడో చిన్నప్పుడు కథల్లో విన్నాను సముద్రపు జీవులు ఉంటాయని చెప్పి, నిజంగా ఇదే ఫస్ట్ టైం చూడడం. వీటిని హోమో ఆక్వాస్ అని పిలుస్తారంట. దాని బాడీ అంతా టెస్ట్ చేస్తా ఉంటే బాడీలో ఏదో ముత్యం వచ్చింది. యాక్చువల్లీ సీక్రెట్ మిలిటరీ బేస్ వాళ్ళు ఎవరో కదా అమెరికా వాళ్ళు, మిగతా వాళ్ళతో సంబంధం ఉండదు. అమెరికా వాళ్ళు మాత్రమే సీక్రెట్ గా పోయి సముద్రపు జీవులతో మాట్లాడారంట కూడా. అప్పుడు ఏమో అలా వెళ్ళారు, మాట్లాడుకున్నారు, టీ కాఫీ తాగారు, హాయ్ బాయ్ చెప్పి వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు ఎవరో చనిపోయి ఇంటర్నెట్ లో పెట్టడం దొరికింది. ఇప్పుడు వీళ్ళు సిగ్నల్స్ పంపిస్తూ ఉంటారు. అంటే సముద్రపు జీవులాగా మీ బాడీ, మీ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ బాడీ ఏదో మాకు దొరికింది, మీరు కానీ వచ్చారంటే డిస్కస్ చేసుకుందాం, గోల్ చేయమాగండి అని చెప్పి సిగ్నల్స్ పంపిస్తారు. అలా నైట్ అయిపోతూ ఉంటది, వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వస్తారేమో అని చెప్పి. ఇంకో పక్క హోమో ఎక్కువ బాడీ వల్ల శవం, దాన్ని చూసుకొని ఒక ఇద్దరు మిలిటరీ అమ్మాయిని పెట్టి ఉంటది. మిడ్ నైట్ 2-3 అవుతుంది. అప్పుడే వాళ్ళు ఉన్న ప్లేస్ లోకి అలా నీళ్ళు వచ్చేస్తాయి. నీళ్ళు వచ్చేసి అటు పక్కన అమ్మాయి అలా నీళ్ళ లోపలికి మునిగిపోతూ ఉంటది, బయటకు రాలేకపోతుంది. ఇంకొక అమ్మాయి హెల్ప్ చేయడానికి వస్తే ఆ అమ్మాయి కూడా మునిగిపోతుంటది. మునిగిపోయే ముందు సిగ్నల్ పంపించింది హెల్ప్ అని. వీళ్ళు దుమ్మని లెగుతారు, కానీ ఈ లోపు ఎప్పుడు అయిపోయింది, వీళ్ళిద్దరు భూమి లోపలికి వెళ్ళిపోయి చచ్చిపోయారు. ఎవరు లాక్కపోయేదా. ఇంకో పక్క సముద్రపు జీవి బాడీ వల్ల బాడీ మిస్ అయిపోయింది. ఇలా అంతా ఇక్కడికి వచ్చేస్తే అసలు అక్కడ ఏం ఉండదు, ఎక్కడన్నా అయినట్టు కూడా ఉండదు. నీళ్ళు వచ్చిపోయినట్టు కనీసం తడిగా బోతగానే ఉండాలి కదా, ఏం లేదు. ఎండాకాలంలో ఎండిపోయినట్టు ఫుల్ ఎండిపోయి ఉంటది ఇల్లు. ఇంకో పక్క వాకీ టాకీ అదో ఉంటది కదా, దాని నుంచి ఇలా సిగ్నల్ పంపించడానికి హల్లే ఎక్కడెక్కడ నడుస్తుంటే దానికి సిగ్నల్ ఆ నేల ఉంది కదా, నేల లోపల నుంచి వచ్చింది. వీళ్ళకి అర్థం కాదు, ఇంత గట్టిగా అంబుజా సిమెంట్ తో కట్టినట్టు ఎంత స్ట్రాంగ్ గా ఉంది, దీని లోపల నుంచి ఎలా వస్తుందని చెప్పి దాన్ని ఓడబీగుతా ఉంటారు. అప్పుడే వాళ్ళ మిలిటరీ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ చేతులు నేలలో కనిపిస్తాయి సగం. ఈ అమెరికా జీవులు ఏం టెక్నాలజీ వాడుతున్నారో తెలియదు కానీ ఒక్కసారిగా నీళ్లు వచ్చేసి అలా సెకండ్లో ఎండిపోయింది అంతా. టెక్నాలజీ వాళ్ళది లేండి. మన క్లే గడికి ఇదంతా చూసాక అప్పుడే ఎలుగుతుంది. ఈడేదో సముద్రంలో అంత ఆయిల్ పడింది, మొత్తం డబ్బాకి ఎత్తి ఇంటికి వెళ్ళిపోదామని ప్లాన్ వేసుకుంటే ఇక్కడ ఇంకేదో జరుగుతుంది, ఇక్కడ చాలా భయంకరమైన దారుణమైన విషయాలు జరుగుతున్నాయని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఏంది అని చెప్పి పక్కన అమ్మాయిని అడిగితే అమ్మాయి చెప్పిద్ది, ఏం లేదు అబ్బాయి, మా టీం పని అదే భూమి మీదకి రకరకాల డిఫరెంట్ జీవులు వస్తే వాళ్ళతో మాట్లాడడం. అలాగని ఇప్పుడు వచ్చిన జీవులు ఏలియన్స్ కాదు,
చెప్పాలంటే వాటికే మనం ఏలియన్స్, మనకంటే ముందు నుంచి భూమి మీద ఉన్నాయంటే అవి. ఈ మధ్య ఆడాడ దూరంగా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇది సీక్రెట్, ఎవరికి చెప్పమాక, అమెరికా వాళ్ళకి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియకూడదు అంటది. ఆ రోజు నైట్ సిగ్నల్స్ పంపిస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, ఆ నీళ్ళలోంచి ఒక హోమో ఆక్వా పర్సన్ అలా వస్తాడు. అప్పుడే వీళ్ళందరూ మిలిటరీ వాళ్ళు తుపాకులు తెస్తుంటారు. అప్పుడే మిలిటరీ లీడర్ వచ్చి ఇంకెందుకు చంపేయండి, కూర వండుకొని తినేద్దాం, సిగ్నల్ పంపించింది ఎందుకు మాట్లాడడానికే కదా, వాడెవడో సిగ్నల్ విని వచ్చినట్టు ఉన్నాడు కదా, మాట్లాడడం ఫస్ట్, తుపాకులు దింపిసామంటే దింపేస్తాడు. ట్రాన్స్లేషన్ డివైస్ యూజ్ చేసి మాట్లాడ స్టార్ట్ చేస్తే వీడు చెప్తాడు, చూడు చేప్ బాబు, మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైనా ఉంటావు, వెళ్ళి పెద్దోళ్ళు తీసుకున్నావు, ఇలా నువ్వు సోలోగా ఎట్టా పెడితే అటు వచ్చేయకూడదు, మళ్ళీ నువ్వు తప్పిపోతే మమ్మల్ని అంటాడు, పో ఇంటికి పో, మీ పెద్దోళ్ళని తీసుకురా, మేము మా పెద్దోళ్ళని తీసుకుంటాం, ఇద్దరం డిస్కస్ చేసుకుందాం, గొడవలు వద్దని చెప్పు, గో టు మమ్మీ డాడీ అంటాడు. అప్పుడు ఏడు చెప్తాడు, నేనేటి ఒక్కడనే రాలేదు, ఫ్యామిలీ అంతా వేసుకొచ్చాను, సరిగ్గా కళ్ళు పెట్టి చూస్తావు, అసలే మేము మనుషులు చీకట్లో కళ్ళు కనిపిస్తావు కదా, చూస్తే నిజంగానే చాలా మంది సముద్రంలో చాలా మంది ఉంటారు, అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాచ్ మొత్తం ఉమ్మడి కుటుంబం మొత్తం వేసుకొచ్చాడు ఎవడో. మిలిటరీ వాడు చెప్తాడు, సరే అయితే మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం, ఆ మీటింగ్ లో మాట్లాడుకుందాం, మీ ఊళ్ళో నుంచి మీ సర్పంచ్ పిలవండి, మా ఊళ్ళో నుంచి మా సర్పంచ్ పిలుస్తాం, వాళ్ళు బాగా మాట్లాడుకుంటారని చెప్తే వీళ్ళంతా గట్టిగా అరుస్తూ సౌండ్లు చేస్తూ ఉంటారు, అంటే చెప్తూ ఉంటారు, ట్రాన్స్లేషన్ లాగా వస్తూ ఉంటది. ఇటు వీళ్ళని ఒకరిని చంపేస్తారు, చేపలు పట్టడానికి పోయేవాడు, వాడు చేపలతో పాటు తిమింగలం దొరికిందేమో అని చెప్పి కాల్ చేసాడు, దానికి మేము బాధపడతామని వీళ్ళు చెప్తారు. వీడు చెప్తాడు, కన్నులాగా 2 కళ్ళు ఎత్తకపోయారు మీరు కూడా, మేము మీ వాడిని ఒకటి చెప్తే మీరు మా వాళ్ళు ఇద్దరిని చంపేశారు, నేలలో కప్పెట్టే అవకాశం లేకుండా మీరే కప్పెట్టి చంపేశారు, ఓకే నేను అర్థం చేసుకోగలను, మనమంతా కలిసి ఒక పీస్ అగ్రిమెంట్ చేసుకుందాం మీకు మాకు మధ్యలో, అయినా నైట్ టైం దయ్యాలాగా డిస్కషన్ వద్దు, ఓ ప్లేస్ ఎత్తుకుందాం, ఓ ప్రోగ్రామ్ పెట్టుకుందాం, డిస్కో పెడదాం, హ్యాపీగా మాట్లాడుకుందాం. వీళ్ళేమో మీ మనుషుల దెబ్బకి మా బతుకులన్నీ ముగికొండ బతుకులు అయిపోయాయి, ఇంకా దాక్కొని బతకడం మా వల్ల కావట్లేదు అని చెప్పి అంటాడు. అప్పుడే చూస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో, అంటే సముద్రానికి అటాచ్ అయిన సిటీస్ అన్ని ప్లేసుల్లో అలా హోమో ఎక్కువ పీపుల్ వచ్చి జనాలందరికీ కనిపించడం మొదలు పెట్టారు. మేము కూడా ఈ సముద్రంలో బతుకుతూ ఉంటాము, మీరు అందరూ కలిసి సముద్రాన్ని ఏదో చెత్త కుప్పలా ఫీల్ అవుతున్నారు, చెత్త చేస్తున్నారు, మేము బతుకుతున్నాం ఇక్కడ గుర్తించండి ఆ విషయం అని చెప్తూ ఉంటారు. వచ్చిలా గాల్లోకి వచ్చి వీళ్ళు ఏమంటారంటే, మీ మనుషులంతా పిల్ల బచ్చాగాలుగా ఏదో దేవుడు గోళీలాట ఆడుతూ ఒక గోళీ భూమి మీద పడేస్తే ఆ దెబ్బకి డైనోసార్స్ అంతా లెగిసిపోయాయి, అవి పోవడం వల్ల మీరు వచ్చారు, లేకపోతే బొచ్చు కూడా మీరు ఉండేవాళ్ళు కాదు, ఆ డైనోసార్స్ కంటే కూడా మేము ముందు నుంచి బతుకుతున్నాం ఈ సముద్రంలో, మా తర్వాత భూమి మీదకి వచ్చి మమ్మల్ని డామినేట్ చేస్తున్నదా. ఇలా ఒక్కసారిగా గొడవ జరిగాక ఇంకా మీటింగ్ స్టార్ట్ అవుతుందిలేండి, అంటే మీటింగ్ అయితే పెట్టాలిగా ఓ ప్లేస్ లో, అఫీషియల్ మీటింగ్ కోసం వాటర్ వే అని చెప్పి ఒక బ్రిడ్జ్ తయారు చేసి పెట్టుంటారు. ఏంది ఇప్పుడు అయితే సముద్రంలో లేకపోతే నేల మీద అలా కాదు, సముద్రం నేల 2 కలిపేలాగా సింబాలిక్ గా సముద్రం లోపలికి నేల వెళ్ళింది అనమాట. సపరేట్ గా పెద్ద బ్రిడ్జ్ తయారు చేస్తారు. మనుషుల సైడ్ నుంచి చాలా మంది పార్టీస్, డెలిగేట్స్, ప్రెసిడెంట్స్, పొలిటీషియన్ బ్యాచ్ ఎక్కువ ఉంటది, అంటే డిప్లొమాట్స్ ఎక్కువ ఉంటారు. కాసేపు గేట్లు ఎత్తేస్తారు, అంటే వాటర్ పైప్ లోపల పోవాలా, అటు సైడ్ మొత్తం నీళ్ళలో వాళ్ళు ఉంటారు, ఇటు సైడ్ అంతా వీళ్ళు ఉంటారు, వాటర్ లో వాళ్ళు, గాలిలో ఇల్లు గాలిళ్ళు. అయితే ఆక్వా పీపుల్ అంటే ఒకరు కాదు రకరకాలు వస్తాయి, పెద్ద చేప ఏదో వస్తుంది, మనిషి చేపకు పుట్టినట్టు ఏదో జీవి వస్తుంది, దాంతో పాటు ఆక్వా మెన్స్ వస్తారు, ఆక్వా ఉమెన్స్ వస్తారు, వాళ్ళంతా వాళ్ళ ఫారెన్ డెలిగేట్స్, డిప్లొమాట్స్, పంచాయతీ పెద్దలు. మనుషులతో మాట్లాడడానికి మెయిన్ గా సాల్ట్ అని ఒక ఆవిడ వచ్చింది. ఈ సాల్ట్ ఈవిడ ఆల్రెడీ మీటింగ్ జరుగుతుందని తెలిసి 30 days లో ఇంగ్లీష్ నేర్చుకునే పుస్తకాలు 3 కొనుక్కొని 10 రోజుల్లో నేర్చేసుకుంటది. ఇవిడికి ఇంగ్లీష్ చాలా బాగా వచ్చేసింది, సింపుల్ గా మాట్లాడిద్దంట. అటు సైడ్ మనుషుల సైడ్ అంబాసిడర్ అని చెప్పి ఎవడో వచ్చి లేచి మాట్లాడుతూ ఉంటాడు. ఈ సాల్ట్ ముందుగా, నువ్వు ఆగగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఫస్ట్ అది వినండి. కొన్ని డేస్ క్రితమే నాకు పుట్టబోయే 2 పిల్లలు చచ్చిపోయారు, మరి వాళ్ళేం ఒత్తగా చచ్చిపోలేదు, ఈ మనుషులు వదిలిన పెంట ఏదో ఆయిల్ లాంటిది ఏదో జగటగా ఉంది, అది తీసుకొచ్చి సముద్రంలో పడి చచ్చారు, అది సగం సముద్రం కప్పెట్టేసింది, దాంతో మా పిల్లలు చచ్చిపోయారని చెప్పి చెప్తుంది ఈవిడ. అప్పుడు ఓకే అట్ట జరిగిందా, ఏంటి మేము అట్ట చేసామా, అల్లే చేసే ఉంటాం కానీ దాని గురించి మాట్లాడుకుందాంలే అంటాడు. దానికి సాల్ట్ ఏమో, నీ ఫేస్ నాకు నచ్చలేదు, నీతో మాట్లాడటం నాకు నచ్చట్లేదు, అదిగో మూల ఒకటి చూస్తున్నాడు చూడండి, నేను ఆడితోనే మాట్లాడతా అంటది. మన క్లే గాడు ఎందుకు వీడితోనే మాట్లాడదాం అనుకుంటుంది అని అంటే, మీ మనుషుల్లో జస్ట్ వీడు ఒక్కడే మా ఆక్వా పీపుల్ ని ఒక చనిపోయిన ఆవిడని ఏలాడి తీసి పెట్టిలా, ఆవిడకి ఒక రెస్పెక్ట్ జాలి అనేది చూపించింది ఇది ఒక్కడే. మీ సైడ్ నుంచి అంబాసిడర్ గా మాట్లాడడానికి ఓన్లీ క్లే గాడే అయి ఉండాలి, వాడు తప్ప ఇంకెవరితో మాట్లాడనని చెప్పి అంటుంది. వీళ్ళందరూ ఇంకా అప్పటి నుంచి ఊగిపోతారు, క్లే గాడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, వీడు గాని కొంపదీసి ఈ ఆక్వా పీపుల్ తో డీల్ ఏమైనా చేసుకున్నాడా అని వాడు లైఫ్ మొత్తం బయట లాగుతాడు. అంతే, మనుషుల మీద మనుషులకే నమ్మకం ఉండదు, ఇంకేం చేస్తా ఆవిడ ఈడితోనే మాట్లాడతా అని చెప్పి తెగేసి చెప్పేసింది కదా. ఈవిడు మనుషుల టీం ఉందిగా, టీం కి లీడర్ అనమాట. ఇప్పుడు చెప్పింది నేను నిన్ను రెడీ చేస్తాను అంటే బట్టలు ఎత్తాను కాదు, అసలు ఏం మాట్లాడాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అంతా చెప్తాను. వీడి కోసం ఒక స్పెషల్ హోటల్ బుక్ చేస్తాను, హోటల్ రూమ్ కాదు హోటల్ మొత్తం క్లోజ్ చేసి బుక్ చేసేస్తాడు. వీడు అక్కడికి చాలా పెద్ద సెక్యూరిటీని పెడతాడు. ఈడేమో నేనేమో టెరరిస్ట్ నన్ను పట్టుకోవడానికి ఎవరైనా వస్తారనుకుంటున్నా, నేను వాళ్ళంతా ఆక్వా పీపుల్ గా, వాళ్ళు అసలు భూమి మీద కట్టొస్తుంది, నా ఇంకా అలాంటిది నా రూమ్ లోపల కట్టొస్తుంది, మీరు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి అంటే, అప్పుడే అటు సైడ్ తలుపు ఓపెన్ చేయగానే వీళ్ళ ఎక్స్ ఇంకా కూతురు వస్తుంటది. షాక్ అయిపోతాడు, ఇప్పుడు అట్లీస్ట్ నా వైఫ్ కూడా కాదు ఎక్స్, ఈవిడ ఎందుకు ఎత్తుకొచ్చారు మీరు అని చెప్పి ఇటు బాధ. ఇప్పుడు లోపలికి వెళ్తారు, ఇంక వీళ్ళిద్దరికి అర్థం కావట్లా, అసలు ఆక్వా బ్యాచ్ లో నిన్ను సెలెక్ట్ చేసుకోవడం ఏందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి. వీడి బాధ ఏమో బొచ్చు నాకే ఏం అర్థం కావట్లేదు, ఎందుకు నన్ను లేనిపోయిన క్వశ్చన్లు అడుగుతున్నాను, నాకు ఏం తెలీదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇటు పక్క మనుషులు ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇన్ కేసు ఈ చర్చలు అవి సరిగ్గా అవ్వక యుద్ధం కానీ స్టార్ట్
స్టార్ట్ అయితే ఏమైద్దా అని. నెక్స్ట్ రోజు మరొండు రెడీ చేసి పెట్టేది తీసుకొస్తారు. ఇంకా మీటింగ్ స్టార్ట్ అవుతున్నాను కానీ ఇవిడ మీ సొల్లు మాటలు ఏదో మీటింగ్ పొలిటికల్ మాటలు నాకు తెలుసు. ఫస్ట్ గా నేను చెప్పింది చేయండి అని చెప్పి థేమ్స్ నది ఉంది కదా, నదిలో నుంచి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని రండి అని చెప్తుంది. ఇప్పుడు ఆ గ్లాస్ లో వాటర్ తీసుకొచ్చి సాల్ట్ కి ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఇప్పుడు ఆ ముగ్గుంట వాటర్ నేనేం చేసుకుంటాను, నీ కోసమే తెచ్చింది వాటర్ తాగ మోట ఒక్క గుక్క కూడా తెప్పకుండా గొట మొత్తం తాగేయాలి నువ్వు, తాగు అంటే షాక్ అయిపోతాడు. మేడం నేను ఇది మాత్రం తాగలేను మేడం, ఇప్పుడు ఇది తాగే అనుకోండి అర్ధాంతంగా చచ్చిపోయినా అసలు బాధ ఏం లేదు, పోయాం డైరెక్ట్ గా ఉన్నట్టు ఉంటది. సో దీనికంటే ఏ విషయం తెచ్చుకొని తాగడం బెస్ట్. కానీ ఇది తాగేమనుకోండి జీవితాంతం బతుకుంటా, కానీ జీవితాంతం రకరకాల జబ్బులు వస్తా ఉంటాయి, నాకు పోయేదాకా దరిద్రంగా బతికిపోతాను అని చెప్పి అంటాడు. అంత బాగా చూసుకుంటాం మన నదుల్ని. వీడ తాకుండా ఎదురుగా స్క్రీన్ ఉంటది, ఆ స్క్రీన్ మీద ఏదో టెక్స్ట్ వస్తా ఉంటది, ఆ సబ్ టైటిల్స్ చదువుకుంటా ఉంటాడు. సాల్ట్ చేప ముందే చెప్పాను ఏదో పొలిటికల్ మీటింగ్లు ఉంటే మీ పార్లమెంట్ లో పెట్టుకుంది ఏడ కాదు, బట్టి పెట్టిన డైలాగులు కాకుండా మామూలుగా మాట్లాడంటే ఇటు చెప్తాడు. ఓకే సాల్ట్ మేడం మేము ఒప్పుకుంటాం, భూమి మీద నేల నీళ్లు ఇవన్నిటిని మేము మనుషులు అందరం కలిసి మూకుమ్మడిగా సంఖ నాకిచ్చాం. అసలు నీళ్ళలో మీరు బతకడం కాదు, ఇక్కడ నీళ్ళ పక్కన మేమే బతకలేకపోతున్నాం, అంత కంపు చేసాం. అసలు మేము నడుస్తున్న ప్లేస్ లో మేము కంపు చేసుకుంటే మీ వెట్ట బతుకుదాం అనుకుంటారట. మేము తప్పు చేసాం, పెంట చేయడమే మనుషుల పని. బట్ ఇప్పుడు మా పేకల మీదకి వచ్చింది కాబట్టి సముద్రం అంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం, పొల్యూషన్ లేకుండా చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ మాటలు వింటూ సాల్ట్ కత్తిలాగా ఉన్నాడు. వచ్చి నువ్వు నచ్చావు నాకు, నీ మాటలు తెగ నచ్చాయి నాకు, మిగతా సమావేశాలు రేపటికి వాయిదా వేసావని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు క్లే గాడు వాళ్ళ కూతురు అలా ప్రశాంతం కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అంటే బాతాకానీలు పెట్టుకుని సొల్లేసుకుంటూ ఉంటారు. మనుషుల బాధ మనుషులది. ఇంకా నెక్స్ట్ వాయిదా వచ్చేసింది, మీటింగ్ జరుగుతూ ఉంటది. సాల్ట్ తో చెప్తూ ఉంటాడు, సాల్ట్ మేడం భూమి మీద ఉన్న ప్రతి దేశం యొక్క సైంటిస్టు, ప్రెసిడెంట్, మిలిటరీ వాళ్ళు, కంపెనీస్ అంతా మేమంతా కలిసిపోయాం, మోకమ్మడిగా కలిసిపోయాం. ఇప్పుడు మా నెక్స్ట్ ప్రాజెక్టు ఈసారి భూమిని ఏ రకంగా కంపు పట్టించాలి అనే ప్రాసెస్ ఇట్లాంటివి కాకుండా సముద్రం అంతా నీట్ గా క్లీన్ ఎలా చేయాలి, పర్ఫెక్ట్ గా ఎలా ఉంచాలి, ఈ ప్రాజెక్ట్ మీదే పని చేయబోతున్నాం. మా ఎస్టిమేషన్లు, క్యాలిక్యులేషన్లు ఇవన్నీ బాగా కలిసి ఏమేం కానీ చూసుకుంటే 2070 కల్లా సముద్రంలో ఉన్న చెత్తలో 50% చెత్త అంతా తీసేస్తామండి. మీరు హ్యాపీనే కదా ఇప్పుడు అంటే అప్పుడు సాల్వ్ చెప్తుంది. నాకేం లెక్కలు రావనుకుంటున్నావా, లేకపోతే అంకెలు 1,000 తెలివి అనుకుంటున్నావా? ఏబిసిడీలు నేర్పించేటప్పుడే 1,000 కూడా నేర్పించారు. 2070 ఏంటా అంటే ఏ 40-45 ఏళ్ళకి కష్టపడితే అప్పుడు కూడా ఫుల్ గా కాదు 50% 50% సముద్రాన్ని క్లీన్ చేయగలుగుతారా? ఏం బతుకుగా మీది? టెక్నాలజీ అంటారు, బొక్క అంటారు, పాడు చేయడానికి మాత్రం 10 ఏళ్లలోనే కంపు చేసి వదిలేసారు సముద్రం మొత్తాన్ని. దాన్ని బాగు చేయడానికి 45 ఏళ్ళు పట్టింది, అది కూడా సగమే. ఎడ్డిదానిలా కనిపిస్తున్నాను నీకు. మీ అదో కంపు పనుల వల్ల మా సముద్రంలో బతికే వాటి అన్నిటికీ చెవులు పోతున్నాయి, కళ్ళు పోతున్నాయి, ముక్కు పోతుంది, ఏం వినలేకపోతున్నారు, తినలేకపోతున్నారు, డయేరియా వచ్చేసింది, గ్యాస్ ట్రబుల్ వచ్చి పోతున్నారు పాపం జనాలు. ఈడేమో మీరు చెప్పేది కూడా నిజమే మేడం, వింటుంటే నాకే ఏం బతుకుగా నాయన ఇది, ఇంత చండాలం చేసాం, చెత్త చేసాం సముద్రం అని చెప్పి అనిపిస్తుంది. కానీ మనం ఇప్పుడు ఏడు చేస్తాం చెప్పండి, ఓ పని చేద్దాం. మీరు మేము ఇద్దరం కలిసి పని చేసాం అనుకోండి, సముద్రం అంతా తొందరగా క్లీన్ చేసేయచ్చు. అసలు సముద్రంలో చెత్తే లేకుండా చేద్దాం. ఏమంటారు చెప్పండి అంటే సాల్ట్ అబ్బా అందుకే నువ్వు నాకు నచ్చేది, ఐ లైక్ యూ క్లేగా, మా హెల్ప్ కావాలంటున్నావు అంతే కదా, మీ హెల్ప్ నాకు వద్దురా, మేము చూసుకుంటాం చూడు అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా సముద్రంలో నుంచి అలా మేఘాలు, మబ్బులు, తుఫాన్లు వచ్చినట్టు సౌండ్స్ వస్తుంటాయి. అంతే కట్ చేస్తే ప్రపంచంలో ఇప్పుడు దాకా సముద్రంలో మనుషులు ఎంత చెత్త వేశాడో ఆ చెత్త అంతా మొత్తం అలా వచ్చి భూమి మీద పడతారు అనమాట. సినిమా స్టార్టింగ్ సీన్ చూసాం కదా, అది ఈ సీనే. ప్లాస్టిక్ లో కవర్లు, డబ్బాలు, గిబ్బాలు, చిన్న షిప్పులు, పెద్ద టైటానిక్ షిప్పులు, ఆ వస్తువులు, ఈ వస్తువులు అంతా సముద్రంలోంచి నేల మీదకి వచ్చి పడింది. కూతురు వైపును కాపాడతాడు ఫస్ట్ సీన్ సేమ్ అదే. కట్ చేస్తే నెక్స్ట్ డే కి ప్రాపర్టీస్ ఎన్నో డ్యామేజ్ అయిపోయాయి, చాలా మంది జనాలు పాపం చచ్చిపోయారు. ఇది అయ్యా కూడా సేమ్ మీటింగ్, నెక్స్ట్ డే ఆ మీటింగ్ కంటిన్యూ అవుతులేండి. ఇంకేం చేస్తారు మనుషులు, ఏమంటారు, మనం పడేసిన చెత్తే మన వల్ల వాళ్ళకి అలా అయ్యారు. సో మొత్తం చెత్త అంతా మళ్ళీ మనకి ఇచ్చేసారు. ఇంకో పక్క వాళ్ళకి అర్థమవుతూ కూడా ఉంది, ఇంత చెత్తను వేయడానికి ఎన్నో ఏళ్లు పట్టింది సముద్రంలో. వీళ్ళేంది కొన్ని సెకండ్స్ లో మన చెత్త అంతా తీసుకొచ్చి మన మొహానికి వేసి కొట్టారు. వీళ్ళు ఇది చేయగలిగిన వాళ్ళు ఇంకా ఏమేం చేయగలవో. ఈసారి సముద్రం మొత్తం తీసుకొచ్చి మనం ఏది చేసినా చేస్తారు, ఇంకా మనం సచ్చిపోకుంటాం, మన చేతుల్లో ఏం లేదు. అందుకే అన్ని మూసుకుని మామూలుగా మాట్లాడడం బెస్ట్ అని తెలిసింది. సాల్ట్ చెప్పింది మాకు 3 కోరికలు ఉన్నాయి, ఆ 3 కంప్లీట్ చేయండి చాలు అని చెప్పి. ఫస్ట్ ది సముద్రం మీదకి, అసలు సముద్రంలో ఎటువంటి చెత్త, చిన్న ప్లాస్టిక్ ముక్క కూడా వేయకూడదు. ప్లాస్టిక్ వాడితే చచ్చిపోతామని భూమి మీద ఉన్న ప్రతి మనిషికి తెలుసు, అయినా సరే వాడతారు. మీ బాధ నాకు అర్థం కాదు. ట్రక్కులు తీసుకొచ్చి పడేస్తున్నారు, ఏ తొక్కుతాం ఈసారి తెచ్చారంటే. ఆ పడవలు వేసుకుని రావడం ఆపిసామండి ఫస్ట్. సెకండ్ ది భూమి సముద్రం ఎక్కడ కనెక్ట్ అవుతుందో ప్రపంచం అంతా బార్డర్ కట్టేయండి, కంచి కట్టేయండి. మనుషులు సముద్రం లోపలికి రాకూడదు. బుర్రపెట్టి ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని నేల మీద నడవడానికి, నేల మీద తిరగడానికి తయారు చేశాడు, మమ్మల్ని సముద్రంలో ఉండడానికి తయారు చేశాడు, మేము సముద్రంలో ఉంటాం, అడుగు చేయమాకండి అని చెప్తుంటే మిగతా దేశాల వాళ్ళంతా ఏ అని చెప్పి గోల్ చేస్తారు. అట్టయితే అసలు ఎట్టయిద్ది ఇప్పుడు? మా బిజినెస్ ఏమైపోవాలి, మా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఏమైపోవాలి, భూమి మీద ఉన్న జనాలంతా డిస్కనెక్ట్ అయిపోతారు. మేమందరం కలిసిమెలిసి బతకాలి కదా. అన్నిటికంటే మెయిన్ నెట్ కనెక్షన్లు పోతాయి. ఏం చేయాలి? మేము అందరం నైట్ టైం కూర్చొని ఇన్స్టా వాడకుండా ఉండలేము మేము అని గోల్ చేస్తారు.
చేస్తారు. ఇప్పుడు సాల్ట్ ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. వీళ్ళు ఇంకా మామూలుగా కూర్చుంటారు. మూడో మీటింగ్ అదే మూడో షరత్ ఉంది కదా, ఓకే షరత్ కాదు షరతు ఉంది కదా, అదేంటంటే నెక్స్ట్ మీటింగ్ మా దగ్గర పెట్టాలి, కోఆర్డినేట్స్ పంపిస్తాము, ఆ ప్లేస్ కి నెక్స్ట్ మీటింగ్ అరేంజ్ చేయండి, మీ బ్యాచ్ వాళ్ళు అక్కడికి రావాలి అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడే చూస్తే వీళ్ళకేం అర్థం కాదు, ఎందుకంటే సముద్రం పైన అనుకోండి మీటింగ్, ఓ హోటల్ కూడా కట్టిపడేసి ఆడే మీటింగ్ ఎట్టేస్తారు. బట్ వీళ్ళు అడిగిన సముద్రం లోపల అడుగులో ఫుల్ లోతు, కిలోమీటర్ల లోపల, అంత లోపల వెళ్తే మనుషులు చచ్చిపోకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రెజర్ కి ఎందులో పోయినా సరే అది పేలిపోద్ది, అంటే పేలిపోవడం కాదు కుంగి కృషించిపోద్ది. ఇల్లు అప్పటికి కూడా కష్టపడి చాలా మంచిది ఏం అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉండే తయారు చేస్తారులేండి. దీని తర్వాత క్లే గాడు, క్లేతో పాటు ఒక టీము, అందులో మిలిటరీ హెడ్ అంతా ఇప్పుడు కిందకి వెళ్ళడానికి రెడీ చేసేదంతా రెడీ చేసేసారు. దాన్ని లాంచ్ చేసేసారు. గంటల సేపు ఆ బుడగ అలా లోపలికి పోతానే ఉంటది. మొత్తం 6 ప్యాసింజర్స్ అంట, ఒక్కొక్క ఫీల్డ్ లో ఏదో మాట్లాడని పంపించుంటారు. ఈ లోపల కూర్చొని అష్టాచమ్మ వాడుకుంటూ అలా పోతారు. అందులో ముసలని తెగ భయపడుతూ ఉంటాడు. అనుడు ప్రశాంతంగా ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు అని బుజ్జగిస్తా ఉంటాడు. ఎందుకు మొత్తోడు ఎంత టెన్షన్ పడితే ఈయన పంపించారు ఇప్పుడు అని చాలా లోతుకి వెళ్తారు. లోతుకి వెళ్ళాక మిలిటరీ హెడ్ పైన టీమ్ తో కాంటాక్ట్ అవ్వడం ట్రై చేస్తుంటే కనెక్ట్ అవ్వట్లా. అయితే ఒక్కసారిగా స్లోగా వెళ్తున్న వాళ్ళ సబ్మరీన్ డమ్మ ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది. అప్పుడు దాకా ఏదో లాంగ్ డ్రైవ్ పోతున్నట్టు నెమ్మదిగానే పోయింది. ఒక్కసారిగా రేసింగ్ కార్ లాగా వెళ్ళిపోద్ది. లోపల ఉన్న సైంటిస్ట్ కి అర్థమైంది ఈ ప్రెజర్ కి మనం చాలా డిఫరెంట్ గా ఫీల్ అవ్వాలి, కానీ నాకు బయట అసలు ప్రెజర్ ఉన్నట్టే ఫీల్ లేదు, జస్ట్ స్విమ్మింగ్ పూల్ లో ఉన్నట్టుంది అని చెప్పి అంటది. కాసేపు సబ్మరీన్ ఆగిపోయింది. అంతా ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుంటారు. డోర్ ఓపెన్ అవ్వగానే అందరూ షాక్ అయిపోతారు. అంటే లోపల నీళ్ళయ్యి సముద్రం లోపలికి వచ్చామా లేకపోతే మర్చిపోయి పైకి ఆకాశంలోకి వెళ్ళిపోయామా అని అనుకుంటారు. ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు. ఏంటో అని పోయి చూస్తే సముద్రం లేదో గుహలో ఉన్నారు. ఎగ్జాక్ట్ మనుషులు బతకగలిగే టెంపరేచర్ ఉంది అక్కడ. ఆక్వా పీపుల్ వచ్చి చెప్తారు మీరు భయపడాల్సిన పనే లేదు, అన్ని మీరే కడతారండి, మేము కూడా కడతాం, చూడండి ఇదంతా మేమే కట్టాము, ఇక్కడ మీరు మాస్కులు పెట్టుకోవాల్సిన పని కూడా లేదు, ఆక్సిజన్ కూడా ఉంది, అది మా టెక్నాలజీ. భూమి మీద ఎన్విరాన్మెంటే ఉంటది. నాకు అసలే ముచ్చట్లంటే చాలా ఇష్టం, ప్రజల వల్ల అటు ఇటు అవుతే నాకు నచ్చదు. నెక్స్ట్ వెళ్ళని వీళ్ళ ఊరికి ఎత్తపోతారు. అక్కడ పోయి చూస్తే విలేజ్ లో ఉండే వాళ్ళంతా చాలా మంది విలేజ్ పెద్దలంతా వచ్చి ఉంటారు. అంటే భూమి ఇంకా వీళ్ళ మధ్యలో ఫ్యూచర్ ని డిసైడ్ చేయడానికి ఎంతసేపు అని మనుషులు గుంపులు ఎక్కువ వస్తారు, వీళ్ళ గుంపు కూడా వచ్చేది. అప్పుడే ఈ ఆంటీ హెడ్ కదా ఈవిడికి టీం వాళ్ళు ఫోన్ చేస్తారు. నాకు ఎందుకో తేడాగా ఉంది మేడం, చాలా దేశాల యొక్క ప్రెసిడెంట్స్ డిప్లొమాట్స్ వీళ్ళు కోడెడ్ లాంగ్వేజ్ లో ఏదేదో మాట్లాడుతున్నారు, ఇలా లాంగ్వేజ్ ఏందో గోవాలేందో అసలు అర్థం కావట్లే. అప్పుడే ఈవిని ఎవరో చంపడానికి ట్రై చేస్తే బాయ్ ఫ్రెండ్ అడ్డం పడతాడులేండి. ఇంకో పక్కన మీటింగ్ అవుతున్నప్పుడు ముసలోడు వల్ల నాకు భయం వేసేస్తుంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను చెప్పి కాల్ చేసిలే. ఈ ఆక్సిజన్ మాస్క్ తీయకుండా అలా వచ్చి సాల్ట్ మేడం భూమి మీద ఉన్న వాళ్ళు మీకు గిఫ్ట్ ఇవ్వమన్నారని చెప్పి అలా ఓపెన్ చేస్తే అబ్బా డబ్బా భలే ఉంది అనుకుంటది. స్టీల్ డబ్బానే చెక్ చేస్తూ ఉంటది. ఒక్కసారి మనకు అర్థమైతే ఏదో ఇదే లోపల బాంబే ఉండదని చెప్పి ఇటు అలా తోసేస్తాడు. చూస్తే నిజంగానే బాంబు ఢుమ్మని వేలిద్ది. ఆ పేరు దెబ్బకి చాలా మంది ఆక్వామెన్ పీపుల్ చచ్చిపోతారు. మనుషుల టీం వల్ల అంతగా పోతారు. వీడు ఒక్కడ ఉంటాడులేండి. సాల్ట్ ఒక్కని సీల్డ్ దాకా ఏదో తయారు చేసి కాపాడేసిద్ది. ఓ పక్క ఇప్పుడు వీళ్ళు డిప్లొమాట్స్ వెళ్ళిన వాళ్ళు సముద్రంలోకి వెళ్ళిన మనుషులు అలా చాలా మంది చచ్చిపోయారు కదా, కట్ చేస్తే ఇలా గురించి ఇలా చచ్చిపోయారని చెప్పి న్యూస్ లో వేస్తారు. నిజం చెప్పంటే చచ్చిపోయిన వాళ్ళు కూడా ఇంకా తెలిసి ఉండదు చచ్చిపోయామేమని చెప్పి, ఇంకా బతికే ఉన్నావా ఏడేమో దిగుతున్నావా అని చెప్పి అనుకుంటుంటారు. ఈ లోపే వాళ్ళు చచ్చిపోయారని చెప్పి పైన వేసేస్తారు న్యూస్. అయితే వాళ్ళు ఉత్తగా చచ్చిపోలేదు, సముద్ర మనుషులు మాయ మాటలు చెప్పి వాళ్ళు లోపలికి ఎత్తపోయి కూల్ డ్రింక్ లో విషం కలిపి చంపేశారు. ఇలా ఏదో చెప్తూ ఉంటారు. ఇంకో పక్క సాల్ట్ వల్ల సాల్ట్ కు సంబంధించి ఏదో వీడియో రిలీజ్ చేస్తారు, సాల్ట్ ఇలా చెప్పిందని. ఇంకోసారి మా మాట వినకుండా సముద్రం లోపలికి వచ్చారంటే అంతే మీ బతుకులు అయిపోద్ది. కూల్ డ్రింక్ లో కాదు సార్ టీ కాఫీలో మీకు విషం కల్పించేస్తాను, చచ్చిపోతాడు ఎవడొచ్చినా. ఇలా చెప్తుంటే జాలంతా నమ్మేస్తారు. అంటే ఏంది ఇప్పుడు లోపలికి పోయి సాల్ట్ వ్లాగ్ వీడియోలు చేస్తుందా, ఇప్పుడు వ్లాగ్ రికార్డ్ చేసి ఫోన్ లో ఇప్పుడు బయటకు పంపించేసిందా లేదా వైఫై లో పంపించేసిందా, అలా వచ్చేసి ఈ గ్యాప్ లో న్యూస్ లో కూడా వేసేసారు. ఎడ్డితనం పాదు మనుషులు కానీ ఈజీగా. చూస్తుంటే అన్ని దేశాలు చాలా దేశాలు కలిసి ఏదో చాలా గట్టిగా ప్లాన్ చేసినట్టున్నాయి. ఇంకో పక్క వీళ్ళని చూస్తే క్లే గాడు సాల్ట్ వీళ్ళు చాలా స్పీడ్ గా సముద్రం లోపల నుంచి పైకి వచ్చేసి ఉంటారు. అంటే ప్రెజర్ ఎక్కువ ఉంటది కదా. ఇంకో పక్క క్లే గాడిని బతికించడానికి హెలికాప్టర్ తీసుకొచ్చి ఉంటది. వచ్చి రాగానే క్లే గాడు చెప్తాడు, వచ్చి 5 నిమిషాలు ఇన్స్టాగ్రామ్ వాడేను, అసలు ఏంది ఏదేదో సోది వాగుతున్నది, సాల్ట్ గురించి అడదిట్టగా మాట్లాడుతున్నది, బాగా చెప్తున్నా. ఆ మొసలు చచ్చినాడు వాడు ఎవడో, ఆడి బర్త్డే కేక్ తెచ్చిచ్చినట్టు అట్టిచ్చి పేల్చి పడేసాడు ఆడు ఉన్న వాళ్ళందరినీ. వాడు చేస్తే వీళ్ళు అంటున్నారు అని చెప్పి చాలా కాల్ చేస్తాడు. ఈవిడేమో ఓకే బాబు నువ్వు చెప్పినంత మేము నమ్ముతాం, కానీ మేము అందరం కలిసి ఇప్పుడు సాల్ట్ ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేయాలి. ప్రజెంట్ అయితే వీళ్ళు సాల్ట్ ని అరెస్ట్ పెట్టి ఉంచుతారు. ఆ బాంబు పెట్టినోడు ఎవడా అని చూస్తే ఎవడో మెల్టోయాడు. ప్రపంచాన్ని కాపాడడానికి ఒక కేక్ మొక్కను తీసుకున్నాడు. తీసపోయి వాళ్ళందరూ లేపడానికి ప్లాన్ వేసాడు. పాపం సాల్ట్ నేమో ఇనపడబ్బాలో పడేసి తీసుకెళ్తూ ఉంటారు. సాల్ట్ మీద ఎక్స్పెరిమెంట్ ఏవో చేద్దాం అనుకుంటారు. ఈడు కొల్లు మండి ట్రక్ నేను డ్రైవ్ చేస్తానని చెప్పి తీసపోయి ఆ బాక్స్ సముద్రంలో పడేస్తాడు. ఈవిడ తప్పించుకుని వెళ్ళిపోయింది. వీడు కూడా సముద్రంలో దూకేస్తారు. ఇద్దరు తప్పించుకుని వెళ్ళిపోతారు. అంటే సాల్ట్ ఈయన పట్టేసుకుని అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది. కట్ చేస్తే హోమో ఆక్వా పీపుల్ ఆ బిల్డింగ్ ఏదో డ్రమ్ లాగా తయారు చేసి పెట్టుకుని కలుస్తా ఉంటారు. రండి అని చెప్పి మీటింగ్ పిలుస్తారు. ఈసారి వీళ్ళ సైడ్ నుంచి టైడ్ అని చెప్పి ఇంకో
ఇంకోటి ఎవడో వస్తాడు పంచాయతీ పెద్ద వచ్చి చెప్తాడు, ఒరే మీ మనుషులంతా ఎదవలని నాకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు మీరు, కానీ మీ మనుషులను మీరే అంత ఈజీగా చంపేసుకునే అంత గజ్జిగాలు అవుతారని చెప్పి ఎప్పుడు అనుకోవాలి. ఎప్పటికప్పుడు ఏదో చేసి మీ మనుషులంతా మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటారా. ఈవిడేమో సారీ చెప్తా ఉంటది, మా సైడ్ తప్పు జరిగిపోయింది, ఓ ముసలోడు ఆవేశం ఎక్కువైపోయి ఏదో చేశాడు అని చెప్పి అంటూ ఉంటది. వీడేమో సాల్ట్ ఎక్కడా అని అడుగుతాడు. ఆవిడ మా సైడ్ ఒక దేశ ద్రోహి, ఆ బాంబు వెళ్ళినప్పుడు మా జనాలను కాపాడకుండా ఒక మనిషిని కాపాడి తీసపోయింది. ఈవిడ చెప్పిద్ది ఏమోనండి మాకు తెలీదు, ఆ క్లే గాడు సాల్ట్ వీళ్ళిద్దరు కలిసి అలా దూకేసి ఎక్కడికో వెళ్ళిపోయారు, వాళ్ళు చాలా ఫాస్ట్ గా వెళ్ళలేదు, మాకు అంత సీన్ లేదు అంత ఫాస్ట్ గా వెళ్ళడానికి, ఏం చేయమంటారు చెప్పండి అంటే ఇటు చెప్తాడు టైడ్ గాడు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి, సముద్రంలో ఉంటే 2 నిమిషాలు కనిపెట్టేవాళ్ళం, కానీ వాళ్ళు ఇప్పుడు నేల మీద ఉన్నారు, సో మాకు తెలియదు, మీరు ఆవిడని తీసుకొచ్చి సాల్ట్ తీసుకొచ్చి మాకు అప్పగించండి, లేదంటే అసలైన యుద్ధం ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాం, యుద్ధం మేము స్టార్ట్ చేస్తామని చెప్పి అంటారు. ఇంకో పక్క చూస్తే సాల్ట్ ఇంకా క్లే వీళ్ళిద్దరు కలిసి అలా నేల మీదకి వస్తారు. నేల మీదకి వచ్చాక ఆవిడ తెగ ఎగురుతా ఉంటది, తెగ మాట్లాడుకుంటూ ఉంటారు, మంటేసుకుంటారు. ఏంది ఆవిడ మనిషి అనుకుంటుందా చేప అనుకుంటుందా, మంటేసి అట్ట చుట్టుపక్కల తిరుగుతుంటే కబాబ్ అయిపోయింది. కూడా ఏం లేదు హ్యాపీ కదా, వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళైన తర్వాత క్యాంపింగ్ వచ్చావన్నట్టు అలా కూర్చొని మాట్లాడుకుంటుంటారు వీళ్ళు. ఇప్పుడు అడిగిద్ది గుండు, ఎందుకు నా కోసం లైఫ్ రిస్క్ చేసావు అని అడిగితే ఇప్పుడు ఇష్టం ప్రేమంట, ఇద్దరు లవ్ లో పడిపోతారు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంట. ఇప్పటి నుంచి వీళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు కెమిస్ట్రీ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళిద్దరి మధ్యలో, ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా కెమిస్ట్రీని మనం. ఎక్కడైతే క్యాంప్ ఫైర్ చేసుకుని ఎంజాయ్ చేస్తా ఉంటారు వీళ్ళు. క్లేగాడు చాలా ఆలోచిస్తూ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పటికి దుప్పటి కప్పుకొని ఓ కప్పులు చెట్ట కూర్చున్నా చూడండమ్మా, ఇప్పుడు చేప అనుకుంటుందా ఏమనుకుంటుందా అది ఇట్లా ఎంత ప్రశాంతంగా హ్యాపీగా పడుకోంది. అంటే అట్లీస్ట్ అప్పుడప్పుడైనా నీళ్ళలో మునుగుతాను, మొహాన్ని నీళ్ళు చల్లుకుంటాను, ఏమీ లేవు, మంచి కూర్చుని దాని ముందు సర్లేండి మనం ఏం చేస్తాం. వీడు చెప్తాడు, నా భయం ఏంటంటే నువ్వు కబాబ్ అయిపోతావని కాదు, ఈ రిస్క్ ఇదంతా ఎందుకు, నువ్వు సముద్రం లోపలికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండొచ్చు కదా, వెళ్ళిపోమంటే ఎలవైంది నువ్వు అని అడుగుతాడు. సాల్ట్ చెప్పింది, బొచ్చు బీకేవలే గానీ మీ దగ్గర కాదు మా సైడ్ కూడా అంతే, నేను కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాను అనుకో, నిన్ను కాపాడానని చెప్పి మిగతా వాళ్ళని కాపాడలేదని చెప్పి నేను దేశ ద్రోహినని చెప్పి నా మీద పెయింట్లు వేసేసి ఈ పాటికి పాంప్లెట్ కూడా పంచి ఉంటుంది, నన్ను చంపేస్తా వెళ్ళిపోతే నేను ఎలా చెప్పి అంటుంది. వీడు ప్లాన్ వేస్తాడు, వావ్ అంటే ఇప్పుడు నేను వెళ్ళలేను నువ్వు కూడా వెళ్ళలేవా, సో మన ఇద్దరం కలిసి దూరంగా ఎక్కడికి వెళ్ళిపోయి హ్యాపీగా బతుకుదామని అంటాడు. అప్పుడే వీళ్ళు బయటకు వచ్చి ఒక ఫోన్ కొట్టేసి వీడు వాళ్ళ ఎక్స్ కు ఫోన్ చేస్తాడు. ఆవిడైతే వీళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేసిద్దని చెప్పి, అంటే ఆవిడ యూజ్ చేసుకుని సామాన్లను ట్రక్ చేసుకుని షిఫ్ట్ అయిపోయి ఎక్కడికైనా వెళ్ళి ఒంటరిగా బతుకుదామని. కానీ చూస్తే ఆవిడ దగ్గర పోలీసులు ఉంటారు. ఉండదు ఏంది ఈ ననాల ముందు ఫోన్ చేస్తాడు, అంటే వీడి ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అని తెలిసినప్పుడే డైరెక్ట్ గా వాళ్ళ ఎక్స్ వైఫ్ ని కూతుర్ని వీడి దగ్గర తీసుకొని వచ్చేసారు. ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ మొత్తం వీడిదని తెలిసింది, ఇంకేం డైరెక్ట్ గా వెళ్ళి ఇంట్లో కూర్చుంటారు. ఫోన్ చేస్తే ఎదురుగా మిలిటరీ వాళ్ళు ఉంటారు, ఇక్కడ కలుద్దామని చెప్పి వీడు చెప్తాడు. ఇవిడ సరే అంటది. నైట్ టైమ్ చెప్పిన ప్లేస్ కి చెప్పినట్టే అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆవిడ దగ్గరకు పోగానే అటు నుంచి ఇటు నుంచి మొత్తం మిలిటరీ బ్యాచ్ వచ్చేసింది. ఇటు పక్క కేట్ ఉందే ఇవిడ తెలిసిద్ది, యాక్చువల్లీ ఆ వీడియో ఉంది కదా సాల్ట్ మాటలు చెప్పిందని, అది ఏ వీడియో అనే విషయం తెలిసిద్ది, ఒరిజినల్ కాదంట. అంటే ఆవిడకి ఇప్పుడు దాకా అర్థం కాలేదు అది, అసలు ఆవిడ వీడియో రికార్డ్ చేసి పంపించేది అసలు కామెడీకి పోతే ఏం మనుషులు యాడ్ పెట్టారు అసలు మీద. అలా మిలిటరీ వాళ్ళ దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు, పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు ఇవిడ గట్టిగా అని అరుస్తుంది ఒక్క అరుపు, అంటే ఏదో సౌండ్ చేసేది, ఎంత భయంకరమైన సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ కి మిలిటరీ వాళ్ళు చెవులంతా దద్దరిల్లిపోతాయి. ఆ గ్యాప్ లో ఇప్పుడు పారిపోయింది. అప్పుడే హోమా ఆక్వా పీపుల్ వీళ్ళు ప్రతి దేశంలో బీచ్లు, అంటే దేశంలో అంటే బీచ్ల దగ్గర ఇల్లులు ఉంటాయి కదా, ప్రతి చోటకి వెళ్ళి ఏదో శంఖం ఏదో పెట్టుకుని ఏదో ఫ్రీక్వెన్సీలో సౌండ్లు చేస్తుంటారు. దాని వల్ల ఊళ్ళల్లో ఉన్న పెట్స్, కుక్కలు, పిల్లులు వీటన్నిటిని పిలుస్తూ ఉంటారు. అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి, బీచ్ దాకా వచ్చేస్తుంటాయి. బీచ్ దాకా రాగానే వీళ్ళు ఫిషింగ్ నెట్స్ యూజ్ చేసేసి వాటిని పట్టేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే ఈడొచ్చి మీకు కుక్కలు పిల్లులు పెంచుకోవాలంటే మీకు మాకు చెప్పండి, మీకు పంపిస్తాము, ఇట్లా బలవంతంగా తీసుకెళ్లిపోయండి, మా పప్పి ఒకటి మీ దగ్గర ఉండాలి, చాలా చిన్న పప్పి, దాన్ని ఒకదాన్ని నాకు ఇచ్చేయచ్చు కదా అని చెప్పి అడుగుతాడు. అప్పుడే ఇటు చెప్తాడు, మిమ్మల్ని అడిగేది ఏంది, ఆ కుక్కల్ని పిల్లలు మేమే తీసుకెళ్ళాం, బలవంతంగా తీసపోయాం, దాని తర్వాత వండే తినేసాం మేము. ఇటు షాక్ అయిపోతాడు, వాట్ ఏంది ఏం జరిగింది అసలు, మా పెంపుడు జంతువులు తినేసేది ఏందా మీరు. ఈడు చెప్తాడు, ఎగ్జాక్ట్ మీరు కూడా అదే కదా చేస్తుంది, చేపలు, రొయ్యలు, పీతలు, రొయ్యలు, పులుసులు, ఇగుళ్ళు అని చెప్పి ఏవేవో పేర్లు పెట్టుకుని ఎట్టట్టో తింటున్నారు కదా, మీరు చేస్తుంది ఏంది, ఇప్పుడు వాటిని పెంచుతున్నారు, వాటిని తీసుకెళ్లి పెంచి పెద్ద చేసి పెద్ద మంచి ఫంక్షన్ చేస్తున్నారు, వాటన్నిటికీ ఫుల్ వండుకొని తినడమేగా, మేము అదే చేసాం ఇలా చెప్తూ ఉంటాడు. ఇంకో పక్క సైంటిస్టులు అందరికీ తెలిసింది అదేంటంటే, ఇప్పుడు అంటార్కిటికా సముద్రం దగ్గర మంచు కొండలు ఉంటాయి కదా, చాలా పెద్ద పెద్ద మంచు కొండలు అవి, వాళ్ళు ఈ ఆక్వా పీపుల్ ఉండగా వీళ్ళందరూ దాన్ని కరగబెట్టేస్తున్నారంట, కింద మంట పెట్టి కరిగిచ్చేస్తున్నారు. ఈ ఐస్ గడ్డలు మొత్తం కరిగిపోయాయి అనుకోండి. ఇప్పుడు భూమి ఉంది కదా, భూమిలో సగం భూమే ఉంటది, మిగతాదంతా సముద్రం అయిపోద్ది. సగం భూమి మీద ఉన్న సగం మంది జనాలు అంతకంటే ఎక్కువ చచ్చిపోతారు. ఆల్రెడీ భూమి అంతా నీళ్ళలో మునిగిపోయి ఉంటది, ఎక్కువ ప్లేస్, ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటది. ఇప్పుడు టైడ్ గడు మీకు చూడండి, 5 ఏళ్ళు టైం ఇస్తున్నా, 5 ఏళ్లలో మా సముద్రం మొత్తం క్లీన్ అయిపోవాలి, మేము చెప్పిన షరతులన్నిటికీ మీరు ఒప్పుకోవాలి, ఇంకోసారి 5 ఏళ్ల తర్వాత సముద్రం లోపలికి రాకూడదు. అలా జరగకపోతే మీ బతుకు అయిపోయిందంటే, అసలు చెప్పాలంటే మీ మనుషులకు భూమి మీద బతికే అర్హత కూడా లేదు, మనుషులు కాదు అసలు మీరు, మీతో మాట్లాడాలంటే నాకు ఇసుగా ఉంది, తొందరగా క్లీన్ చేస్తా ఉండని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా పక్క క్లే గాని చూస్తే వాడి ట్రీట్మెంట్ అలాగే ఉంది, మంచిగా హోటల్ ఇస్తారు, వాడు అక్కడే ఉంటాడు, ఆడే తినాలి, ఆడే ఉండాలి. అప్పుడే సైంటిస్టులు వచ్చి వీడికి ఏదో ఇంజక్షన్ వేసి వెళ్ళిపోతాడండి, అదేందో మాకు తెలీదు. అలా ఉండి నెమ్మదిగా కాసేపు సముద్రం దగ్గరికి వెళ్ళిపోతాడు, తప్పించుకుని వెళ్ళిపోతాడు, ఎవరు తెలియకుండా ఉండలేకపోతున్నాడు. ఏంది బిల్డింగ్ లో ఉండలేకపోతున్నాడు కాదు, సాల్ట్ చూడకుండా ఉండలేకపోతున్నాడు, గర్ల్ ఫ్రెండ్ కదా అసలు కొత్తగా ఫామ్ అయ్యే గర్ల్ ఫ్రెండ్, చూడకుండా ఉండలేకపోతున్నాడు. ఒకనొక ఈడు 2 రోజులు అట్నే బీచ్ దగ్గర వెయిట్ చేస్తాడు, 2 రోజులు నిజంగా సాల్ట్ వచ్చింది, వాడు
ముద్దు పెట్టి మనం కలవలేం పోదా బాబు అని చెప్పి పంపించేసిద్ది. ఇప్పుడు కొన్ని నెలలు గడుస్తాయి. కొన్ని నెలలు గడిచిన తర్వాత అంటే వాళ్ళు 5 సంవత్సరాలు టైం ఇచ్చాక కొన్ని నెలలు అయ్యాయంతే. కట్ చేస్తే సముద్రంలో ఉన్న అన్ని బీచ్ల్లో ఆ హోమో ఆక్వా పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు లక్షల్లో చచ్చిపోయి వాళ్ళ శవాలు అలా నీళ్ళలో తేలుతా ఉంటాయి. సైంటిస్టులు బాడీస్ తీసుకొచ్చి చెక్ చేస్తే తెలిసింది ఆక్వా పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఏదో తెలియని వైరస్ ఎక్కి ఆ వైరస్ మొత్తం అందరిలో వ్యాప్తి చెంది వాళ్ళు చచ్చిపోయి ఉంటారు పాపం. అంటే నీళ్ళలో గాలి పీల్చుకోవాలంటే ఈ పీపుల్ అందరూ గిల్స్ అని ఉంటాయి, ఆ గిల్స్ పని చేయట్లేదు. చేపలకు కూడా ఉంటాయి, వాటికి ఇన్ఫెక్షన్ వచ్చి పని చేయట్లేదు. దీంతో వాళ్ళందరూ చచ్చిపోయారు. మ్యాటర్ ఏంటంటే హోమో ఆక్వా పీపుల్ అని చెప్పాను కదా, కేవలం వాళ్ళకి మాత్రం ఈ వైరస్ వల్ల ఎఫెక్ట్ పడింది. మిగతా చేపలు పీతలు రొయ్యలు ఇవన్నీ ఉన్నాయి కదా, మనుషులు తింటుంటారు మంచిగా ఫ్రై చేసుకుని, వీటికి అసలు ఏమి కావాలి, మంచిగా ఉన్నాయి అవి. కేవలం వీళ్ళు మాత్రమే చచ్చిపోయారంట. ఇంకా సైంటిస్టులు కొంతమంది డిఫరెంట్ టెస్ట్ చేశాక అర్థమైంది ఇది మనుషులు తయారు చేసిన వైరస్. క్లియర్ కట్ గా ఉంది. కట్ చేస్తే క్లే గాడ్ అలా హోటల్ రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అందరూ చచ్చిపోయి ఇంకేం చేస్తామని వీడి దగ్గరికి వచ్చి ఫంక్షన్ అదే మీటింగ్ తొందరగా రమ్మని చెప్తారు. వీడు ఇంకేంది మీటింగ్ సెట్టుకొని సత్యాలా ఉన్నా నేను అనుభవం అంటాడు. అప్పుడే చెప్తారు సాల్ట్ వస్తుంది మీటింగ్ అని. నిజంగా వచ్చింది, పరిగెత్తుకుంటూ వస్తాడు. సాల్ట్ అలా చూస్తూ ఉంటది. లవర్స్ కదా ఇద్దరు. ఇప్పుడు చెప్పిద్ది యుద్ధం ఇంకా కంప్లీట్ గా ఆగిపోయింది, ఇంకా మేము యుద్ధం కంటిన్యూ చేయట్లేదు. మా జనాభాలో కేవలం 10% మాత్రమే బతుకున్నారు ప్రస్తుతానికి. వాళ్ళకు కూడా కొంతమంది ఇంకా జబ్బులు ఉన్నాయి. 90% ఆక్వా పీపుల్ అంతా చచ్చిపోయారు. సారీ చంపేసేది మీరంతా. మేము బేసిక్ గా మీ మనుషుల కంటే ముందు పుట్టాం. యాక్చువల్లీ ఈ భూమి మీద ఫస్ట్ మేము పుట్టింది. మా లైఫ్ లో ఎన్నో జీవులను చూసాం, ఎన్నెన్నో రకాలు చూసాం. మనుషుల కంటే అంటే ఇంతకంటే దరిద్ర కూడా జీవుల్ని మేము ఎప్పుడు చూడలేదు. రాసి పెట్టుకోండి, భూమి గాని నాశనం అయితే అది కేవలం మనుషుల వల్లే అయింది తప్ప ఇంకేదో బయట నుంచి ఏదో అయ్యి జరగడం అలా ఏం అవుతుంది. కేవలం మీరే నాశనం చేసేస్తారు భూమిని ఏదో ఒక రోజు. ఈ 10% అయినా మేము వెళ్ళిపోయి దూరంగా ఎక్కడో బతుకుతాము, మీ నుంచి దూరంగా. సముద్రం బాగా లోతుగా మనుషులు దాని ప్లేసులకు వెళ్ళి దాని తర్వాత ఫోటోలు అవి తీసి చూపిస్తారు. ఇంటర్నెట్ వాడుతుంది సాల్ట్ బానే. మనుషులు ఎంత దరిద్రంగా బిహేవ్ చేస్తారు, ఎంత చెత్తగాళ్ళు అని చెప్పి. అసలు మేము మనుషుల్లో అస్సలు ఉండలేము. ఈ నక్క బుద్ధి మేము చూపించలేకపోతున్నాము, అందుకే మేము వెళ్ళిపోతున్నాం, యుద్ధం ఆపేసాం. సముద్రం నాశనం చేస్తారో, కంపు చేస్తారో, భూమి నాశనం చేస్తారో, ఏం చేస్తారో చేసుకోండి, తట్టుకోలేకపోతాం అని చెప్పి అలా వెళ్ళిపోతారు. ఈ అద్దం అలా పగిలిపోబోతుంది. వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎందుకు మునిగి చచ్చిపోవడం అని చెప్పి ఇంకా అలా గొడవలు అవి అవుతూ ఉంటాయి. మనుషులు ప్రొటెస్ట్ చేస్తారు, ఎందుకు వాడిని అలా చంపేశారు అది అని చెప్పి. చచ్చిపోయిన తర్వాత ఇలా ఇప్పుడే వీడికి విషయం తెలిసింది. వీడు టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ లో వీడు మనిషిలా కాదు హోమో ఆక్వా హ్యూమన్ లా చేంజ్ అయిపోతాడంట. వీడు అలా సముద్రంలో దూకేస్తాడు. అక్కడ పాప వచ్చింది. వీడికి గిల్స్ ఫామ్ అవుతాయి. నీటిలోకి వెళ్ళగానే గిల్స్ వచ్చేస్తాయి. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారంటే అక్కడి నుంచి మొత్తం జనాభా అంతా లేపేసి వీళ్ళిద్దరు మాత్రం హ్యాపీగా బతుకుతా ఉంటారు. అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.